రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు గడిచింది. విభజన సమయంలో రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ హామీ, ఆస్తులు, నీళ్ల విషయంలో వివాదాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు మారినా పరిష్కారం కాని ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నారు. తెలంగాణ ఏం డిమాండ్ చేసింది, ఆంధ్ర దేనికి ఒప్పుకుంది అన్న విషయాలు పక్కన పెడితే ఈ మీటింగ్ తర్వాత ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. టీడీపీ ఏర్పడింది తెలంగాణ గడ్డ మీదనే అని, ఈ రాష్ట్రంలో మళ్లీ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు చంద్రబాబు. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్లీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడుస్తోంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఏపీ, తెలంగాణ రెండూ తనకు రెండు కళ్ల లాంటివని చెప్పారు. దీంతో ఇది కొత్త చర్చకు దారితీసింది. ఇక ఈ మీటింగ్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబుతో భేటీ అవడంతో ఒక్కసారిగా పొలిటికల్ మంట రాజేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇద్దరూ చంద్రబాబుతో భేటీ అయ్యారు. చాలాసేపు ఆయనతో మాట్లాడారు. వీళ్ల తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించలేదు. చంద్రబాబును కలిసిన ఈ ముగ్గురు కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్లే. తెలంగాణలో యాక్టివ్ అవుతామని చంద్రబాబు చెప్పడం, ఈ ముగ్గురు వెళ్లి ఆయనతో భేటీ అవడంతో త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి అనే వాదన మొదలైంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ను లీడ్ చేస్తున్నది కూడా ఒకప్పటి చంద్రబాబు సహచరుడే కావడంతో ఇక తెలంగాణలో మళ్లీ టీడీపీ పాగా వేయబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో పార్టీని యాక్టివ్ చేస్తారని చెప్పిన చంద్రబాబు ఆల్రెడీ ఇంటర్నల్ గా ఆ పని మొదలు పెట్టేశారు అని అంటున్నారు. త్వరలోనే చాలా మంది కీలక నేతలు మళ్లీ పసుపు జెండా పట్టుకునే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు. కానీ చంద్రబాబును కలిసిన నేతలు ఇచ్చే క్లారిటీ మాత్రం వేరేలా ఉంది. చాలా రోజుల తర్వాత సీఎంగా చంద్రబాబు వచ్చిన కారణంగానే వెళ్లి కలిశామని చెప్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా రాష్ట్ర సమస్యలు మాట్లాడేందుకు వచ్చి ఇలా పాత మిత్రులతో చంద్రబాబు భేటీ అవ్వడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. మరి ఈ మీటింగ్లు ఎలాంటి ఎపిసోడ్లకు తెరలేపుతాయో చూడాలి.